ఓ క్రైస్తవుడా, దేనిని బట్టి నీవు అతిశయించుచున్నావు? నువ్వు ఎవరిని బట్టి అతిశయించాలి అనే అంశమును మనం నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కండ్లు మూసుకున్న తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల దేవ, మహిమగల రాజా, మీకు స్తోత్రం వేలాది వందనాలు ప్రభువా. నాయన, మేము సజీవంగా ఉన్నామంటే కారణం మీరే నాయన. ఎందుకంటే కాలములు సమయములు మీ ఆధీనంలో ఉన్నవని మేము గ్రహించి మీ యందు భక్తి శ్రద్ధలతో వినయముతో జీవించేలాగున మా బ్రతుకులను లేదా మమ్మను వాక్యం ద్వారా సరిచేయండి, జ్ఞాపకం చేయండి ప్రభువా. మేము గర్వముతో తండ్రి విర్రవీగకుండా నాయన, మీరే మాకు దిక్కు అని, మీరు తప్ప మాకు ఎవరూ లేరని తెలుసుకొని గ్రహించుకొని బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన క్రీస్తు పేరిట ఈ ప్రార్థనా మనవులు సమర్పిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తుని ఎరిగిన మనము, దేవుణ్ణి ఎరిగిన మనం ఎవరిని బట్టి అతిశయించాలి, దేనిని బట్టి అతిశయించాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందామండి. ఆనాడు అపోస్తలులు వారికి దేవుని వాక్యం వారికి అందినప్పటికీ కూడా, తెలిసినప్పటికీ కూడా వారిలో గర్వం, అహంకారం అనేది లేకుండా దేవుని యందు భక్తితో, శ్రద్ధతో, భయముతో జీవించారండి కదండి. మరి మనుషులుగా ఉన్నటువంటి మనము కాస్త ధనము కలగగానే దేవుణ్ణి పక్కన పెడతాం కదండి. నీకు కలిగినటువంటి ఈ సంపద, ధనము, ఈ ఆయుష్ ఆయన ఇచ్చినదే, ఆయన కృపయే అని గ్రహించక మనకు మనమే గర్విష్ఠులుగా మారిపోతున్నాం కదండి. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయుష్ ఇచ్చింది దేవుడే కాబట్టి ఆయన యందు భయముతో, భక్తితో మనము బ్రతకాలి కదండి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి అపోస్తల కార్యము 3వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 12వ వచనము మనకేం చెబుతుందో ఒకసారి పరిశీలిద్దామండి. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా అనేను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? అంటే ఇక్కడ వీని విషయం అంటే ఎవరి విషయం అంటే, ఒక వ్యక్తికి ప్రార్థన చేసి స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమూహం వీరిని ప్రశ్నిస్తుందండి. అప్పుడు పేతురు ఆ ప్రజలతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువమని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? నడవలేనటువంటి వ్యక్తిని నడిచేటువంటి శక్తి, ఈ బలము ఎవరిచ్చారు అంటే మేము ఇవ్వలేదండి. ఎవరిచ్చారో ఆ కింద వచనంలో ఉంటుంది. ఎవరిచ్చారంటే 13వ వచనం, కేవలం దేవుడు ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పుకున్నారు ఆనాటి అపోస్తలుడు కదండి. ఈ స్వస్థత చేయడానికి కారణం ఎవరు అంటే దేవుడు ద్వారా మాత్రమే, దేవుడు మా ద్వారా మాత్రమే జరిగించాడు కాబట్టి ఆయనే కర్త, కర్మ, క్రియ అంతా ఆయనే అని చెప్పుకున్నారండి.
అయితే ఈనాటి విశ్వాసులు కానీ, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కానీ, సేవకులు కానీ ఏమని అనుకుంటున్నారు తెలుసండి? నాలాగా వాక్యం ఎవరు చెప్పలేరు, నాలాగా ఎవరు పాటలు పాడలేరు, నాలాగా ఎవరు సేవ చెయ్యలేరు, నాలాగా ఎవరు సంఘ బాధ్యతలు చెయ్యలేరు అని చెప్పి విర్రవీగుతున్నారు. కానీ ఇలా విర్రవీగాల్సినటువంటి స్వభావం ఎవరికి ఉండాలి? దేవుడంటే తెలియని వారికి ఉండాలండి. దేవుడంటే ఎవరో తెలియని వారికి ఈ అతిశయం ఉండాలి. బట్ దేవుణ్ణి ఎరిగినటువంటి వారము మనము దేవుని యందే మనం అతిశయించాలి. మనకు మనమే అతిశయించకూడదు కదండి! ఈ విషయాన్ని తెలియక లేక తెలుసో గొప్ప గొప్ప జ్ఞానులండి, మేధావులండి, కానీ చిన్న విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తుంటారండి? అతిశయిస్తున్నారు, అతిశయిస్తున్నారు. ఇది మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు అని నా అభిప్రాయం అండి. కదండి! ఏం చేస్తారు? ఇలా కాకుండా మరలా సవాలుకు ప్రతి సవాలు చేస్తుంటారు. సన్మానాలు చేయించుకుంటారు. ఇంతకీ సన్మానాలు ఎవరికి చెందాలి? ఎవరికి చేయాలి? మనం సన్మానించాలన్నా, సత్కారాలు జరిగించాలన్నా అవి ఎవరికి జరగాలి? ఎవరికి చెందాలి? తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే ఈ సన్మానాలు, సత్కారాలు చెందాలి. ఎందుకంటే సత్కారాలు, సన్మానాలు చేయించుకుంటే మనం దేవుని కంటే గొప్పవారమేమో అనేటువంటి భ్రమలోనికి మనిషి వెళ్ళిపోతాడండి. కాబట్టి అయ్యా, నేను సన్మానం చేయించుకోవడానికైనా నేను బ్రతికి ఉండాలంటే కారణం దేవుడే కాబట్టి, ఆయన కంటే నేను గొప్పవాడిని కాదు కాబట్టి నాకు సన్మానము వద్దు, నాకు సత్కారాలు వద్దు అని చెప్పాలి కదండి! ఈ విషయాన్ని ఎవరైతే లోతుగా ఆలోచిస్తారో, నేను బ్రతికి ఉన్నానంటే కారణం దేవుడే. నేను ఈ విధంగా మీ దేవుని మాటలు చెప్పగలుగుతున్నానంటే కారణం దేవుడే. ఏది ఏమైనా కారణం దేవుడే, దేవుడే, దేవుడే అనే విషయాన్ని గ్రహించి అలా మన మెదడులో, మన మనసులో అలా కొట్టుమిట్టాడుతుండేటప్పుడు దేవుడంట భయమొస్తుంది. నీకు దేవుని మాటలని పంచటానికనో లేదా చెప్పడానికి నీకు చక్కని జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాబట్టి దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయించాలి. నీకు నువ్వే అతిశయించకూడదు కదండి! ఈ విషయాన్ని మనం తెలుసుకొని అలా బ్రతకాలండి. ఎందుకంటే నీకు నీవు అతిశయిస్తే జీవితం ఎలా ఉంటుందో దేవుడు హెచ్చరిస్తుంటాడు. చూద్దామండి. ఎలా హెచ్చరిస్తుంటాడో, లేకపోతే ఎలా గద్దిస్తాడో, ఎలా మొత్తుతాడో కూడా మనకి మన పూర్వీకులు నేర్పుతున్నటువంటి పాఠం ఒకసారి చూద్దామా, విందామా? పాత నిబంధనలో దేవుని భక్తులు ఎవరు? యోసేపు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడండి. అది ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమమైన ఉత్తరమిచ్చునని రాజుతో చెప్పాను. ఇక్కడ రాజు ఎవరు? ఫరోకండి. ఇక్కడ దేవుని ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఆ ఫరో దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు
క్షమించాలండి, యోసేపు కాదండి. క్షమించాలండి, ఇక్కడ యోసేపే ఫరోతో దేవుడు యోసేపును ఫరో దగ్గరికి పంపి ఆ ప్రజల విషయమై నువ్వు ఫరోతో మాట్లాడమని పంపాను. అప్పుడు యోసేపు ఏమని చెప్తున్నాడంటే, ఫరోకి బుద్ధి చెప్పాలన్నా దేవుడే బుద్ధి చెప్పాలి గనక నేనేమీ చేయలేనని చెప్పి దేవునికి అప్పగించేస్తాడు కదండి. అలాగే దానియేలు 2వ అధ్యాయము 26వ వచనం 28వ వచనం అండి, చూద్దామండి. రాజు, నేను చూసిన కలియు దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెత్షాలెజరు, అంటే బెత్షాలెజరు ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? రాజండి. అను దానియేలును అడుగగా దానియేలు రాజు సమక్షంలో లేదా రాజుగారికి ఇలా సమాధానమిచ్చారు. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారెడు విద్య గల వారైనను శకునగాండ్రయును జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. అయితే ఈ మర్మమును బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు కదండి. దానియేలు ఆ రాజుతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ యొక్క కలల మర్మమును బయలుపరచగల దేవుడు ఒకడు ఉన్నాడు. జ్యోతిష్యుల వల్లనైనను గారెడు విద్యలో చేసేటువంటి వారి వలనైనను ఈ మర్మములు అంటే ఈ కళ బయలుపరచదు. కాబట్టి అది ఎవరి వలన బయలుపరచబడుతుంది? దేవుని ద్వారా మాత్రమే బయలుపరచబడుతుంది. ఈయన ప్రవక్త కదండి. అయినప్పటికీ కూడా దేవునిని తెలుసుకున్నవాడు కాబట్టి ఆ రాజుతో కూడా సత్యాన్ని చెప్పాడు కదండి. మరి ప్రవక్త అయినప్పటికి కూడా ఎవరిని బట్టి అతిశయించాడు? దేనిని విశ్వసించారు? దేవుని విశ్వసించాడు. ఆనాడు యోసేపు అలా విశ్వసించాడు. అలాగే అపోస్తుల కార్యము, అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 21, 23 వచనాలు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 21, 23. ఇక్కడ రాజైన హేరోదు గురించి దేవుడు ఎలా మొత్తాడు, ఎందుకు మొత్తాడో ఆ విషయాన్ని మనము నేర్చుకుందామండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము ఎదుట కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, ఇక్కడ ఎవరికి ఉపన్యాసం చేస్తున్నాడు? ఈయన రాజు కదండి. అక్కడ అతని సమక్షంలో ఉన్న అతని క్రింద ఉన్నటువంటి జన సమూహానికి ఉపన్యాసం చేస్తున్నాడు. జనులు ఏమని అన్నారని తెలుసండి? జనులు ఏమని అన్నారట? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ప్రజలు ఏం చేశారు? అతన్ని పొగడ్డం మొదలుపెట్టారు. ఏమని? ఆహాహా, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి.
అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగుల పడి ప్రాణం విడిచెను. ప్రజలు అతన్ని పొగిడిన తర్వాత రాజు దేవుడు ఉన్నాడనే విషయం తెలుసుకోవాలి కదండి. తెలుసుకోకుండా ఏం చేశాడు? దేవుణ్ణి మహిమపరచలేదు. తనకు తానే గొప్పవాడు అనుకున్నాడు. అలా తనకు తాను గొప్ప చేసుకోవడం వల్ల, తనకు తాను అతిశయించడం వల్ల ప్రభువు దూత అతన్ని మొత్తడం వల్ల ఏమయ్యాడండి? పురుగులు పడి చచ్చాడు కదండి. అయితే అదే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 14వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం మనం నేర్చుకుందాం. ఇలాగే పౌలు మరియు బర్నబాలు సేవా పరిచర్యలో ఉంటున్నప్పుడు వారికి ఎదురైనటువంటి చిన్న సంఘటన అండి. సేవా పరిచర్య చేస్తున్నప్పుడు ఎదురైన చిన్న సంఘటన చూద్దామండి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం నుంచి 15, 16 వచనం వరకు చదువుకుందాం. పదో వచనం నుండి చదువుకుందామండి. నీ పాదములు మోపి సరిగా నిల్పమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఇక్కడ ఒక స్వస్థత చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనం ఏం చేస్తున్నారంటే బర్నబాకు జుపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఇంతకీ బర్నబాకు జుపతి అంటే ఇక్కడ పుట్నోట్లు ఏమనుందంటే జుపతి అంటే బృహస్పతి అని అర్థమండి. అనియు పౌలుకి ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. అలా పేరు పెట్టి వీరేం చేస్తున్నారంటే పట్టణమునకు ఎదురుగా ఉన్న జుపతి అంటే బృహస్పతి యొక్క పూజారి ఎడ్లను పూలదండను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబా పౌలును ఈ సంగతి వెరిగి వారికి పూలతో సన్మానించాలి, సత్కారాలు చేయాలి అని ఉద్దేశించి అనుకునేటప్పుడు అపోస్తలులైనటువంటి బర్నబాయు పౌలును ఈ సంగతి విని ఏ సంగతట ఇలా సన్మానాలు సత్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు అని తెలుసుకున్న తర్వాత పౌలు బర్నబాలు ఏం చేస్తున్నారో చూద్దామండి. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తమ వస్త్రములు చింపుకొని జన సమూహంలోనికి చొరబడి ఏమని అంటున్నారో చూడండి. అయ్యలారా, మీరెందుకు చేయుచున్నారు? మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో నుండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని అన్నారండి. ఎందుకు బట్టలు చించుకొని ఆ జన సమూహంలోనికి చొరబడి ఈ సన్మానాన్ని ఎందుకు తిరస్కరించారంటే అదే రాజైనటువంటి హేరోదుకు జరిగినటువంటి గతే మనకు పడుతుంది కాబట్టి అని విషయం తెలుసును కాబట్టి బర్నబాయు పౌలు ఏం చేశారు? బట్టలు చించుకొని, అయ్యా, ఈ సన్మానాలు సత్కారాలు మాకు కాదు, ఇవి చెందవలసినటువంటి మరొకరు ఉన్నారు. ఆయన ఎవరంటే ఆయనే జీవము గల దేవుడు.
చూడండి, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని చెప్పిరి. ఇది కదండి కావాల్సింది కదా. అంత గొప్ప జ్ఞానులు, మేధావులు అయినటువంటి బర్నబాయు, పౌలు, వారికి లేనటువంటి ఆ అతిశయం, ఆ గర్వము మనకెందుకు ఉండాలండి? మనకి మాదిరి కదండి వారు. వారిని చూసి మనం నేర్చుకోవాలి కదండి. ఇలా నేర్చుకోకుండా, లేక తెలిసో లేక అజ్ఞానంలో మనం ప్రవర్తిస్తున్నామేమో, నువ్వు అనుకువగా ఉండాలని మనకి ఆనాడు యేసు ప్రభులు వారు తన శిష్యుల పాదాలను కడిగినప్పుడు ఆ సంఘటన కానీ, ఆ కార్యాలు కానీ మనకు గుర్తుకు రావాలి కదండి. యేసు ప్రభులు వారు తండ్రే స్వయాన భూమి మీద పంపబడినటువంటి మనిషి రూపం దాల్చినటువంటి ఆయన దేవుడితో సమానముగా ఎంచుకొనట భాగ్యం ఎంచుకొనలేదు. కానీ ఎందుకంటే దేవుడంటే ఎవరో తెలుసు కాబట్టి, కుడిపార్శ్వం నుండి ఉన్నటువంటి వాడు కాబట్టి, తండ్రి దగ్గర నుంచి లేదా తండ్రి నుంచి పంపబడినటువంటి ఆయన తెలుసు కాబట్టి భూమి మీద తగ్గింపు జీవితాన్ని మనకి చూపించాడు, మాదిరి చూపించారు, ఇలా ఉండాలని కదండి. ఆయనకు అన్నీ ఉన్నాయండి మన కోసం, కేవలం మన కోసం మనం ఆయనలా ఉండాలని, అటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకి మాదిరి చూపించాడండి. ఇవైనా ఈ పాఠానైనా మనం నేర్చుకోవాలి కదండి. ఆయన గొప్పవాడు, శిష్యుల పాదాలను కడగడం ఏంటండి? మనం ఎప్పుడైనా మనం పరిశీలించాలి కదా, పరిశీలన చేసుకోవాలి కదా. ఇది కదండి మాదిరి. అపోస్తులు మనకు నేర్పుతున్నటువంటి మాదిరి ఇది కదండి. మరి ఈ విషయాన్ని పక్కన పెట్టి మనం ఎందుకు విర్రవీగుతుంటాము, మనం ఎందుకు అతిశయిస్తుంటామండి? ఒకసారి ఆలోచించాలండి. ఇలా అతిశయించడం, విర్రవీగడం, ఈ గర్వము దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము, ఇది మనకి మంచిది కాదండి. ఒకసారి మనం పునఃపరిశీలన చేసుకోవాలి. నువ్వెంతటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తివైనా, మేధావైనా, నువ్వు గనుడవైనా కానీ దేవుని యందు మనము భయముతో, భక్తితో ఆయన యందే, ఆయనను బట్టే మనము అతిశయించాలని మర్చిపోకూడదు కదండి. కాబట్టి మనము కోర్స్ నీకు మంచి జ్ఞానం ఇచ్చాడండి దేవుడు, నీకు మంచి స్వరం ఇచ్చాడండి. ఈ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఒక చిన్న ఉదాహరణ అండి. పిల్లలుగా మన భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారంటే వారి ఎడల మనం వారికి లోబడి ఉంటాము, భయంతో, భక్తితో ఉంటాము. మరి మనల్ని సృజించిన జీవము గల దేవుడిని మరిచిపోయి పక్కన పెట్టి నువ్వు ఎలా అతిశయిస్తున్నావు? మనకు మనం ప్రశ్నించుకోవాలి కదండి. ఓ చిన్న మాట పరిశీలించి మనం ముగిద్దామండి. 2 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. ఎవరిని ఆధారం చేసుకుని ఉండాలట? మనము నీ ఆధారం చేసుకుని ఉండాలా?
లేదా నా ఆధారం చేసుకుని ఉండాలా? దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం బట్టో, లేదా బలమును బట్టో, మంచి స్వరమును బట్టో నువ్వు ఆధారం చేసుకుని ఉండాలా? మనం ఎవరిని బట్టి ఆధారం చేసుకుని ఉండాలి? దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకొని ఉండాలి. ఆయనను బట్టే మనము అతిశయించాలి అని మనకి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సహోదరులు, అన్నలు, అక్కలు, ప్రతి ఒక్కరండి, నేను జ్ఞానుడనైతే కాదు, కానీ దేవుడు మనకు బయలుపరిచినటువంటి విషయాలను మనం చదువుకొని నేర్చుకొని మన బ్రతుకులను మనము అన్వయించుకోవాలండి. గొప్ప గొప్ప మేధావులకు, జ్ఞానులకు నేను వారికి చెప్పేటువంటి అంత అర్హత, యోగ్యత నాకు లేదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, లేదా నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టి, నాకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి మన సేవకుల మధ్యలో మనస్పర్ధలను, డిబేట్లను, సవాలుకు ప్రతి సవాలు చేసుకోవడం దానికంటే ఒకరికొకరు ప్రేమతో, సమాధానంతో సరిదిద్దుకొని సహోదరులుగా మనం క్రీస్తు ప్రేమలో మనం ముందుకు సాగాలని నా మనవండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తలాంతు ఉండొచ్చు. ఒకరు బాగా వాక్యం చెప్పగలచ్చు, ఒకరు బాగా పాటలు పాడగలిగేటువంటి మంచి స్వరం ఉండొచ్చు. సంఘంలో సంఘ పెద్దలుగా ఎలా నడిపించాలో నడిపించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ఉన్నారండి. కానీ నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక, మనం అతిశయించక, దేవునిపై ఆనుకొని దేవుణ్ణి అడిగి అట్టి రీతిగా మనం నడుచుకోవాలి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడికి మనం ఏమని సెలవు కోరాలి, ప్రార్థించాలంటే, అయ్యా, ఈ జ్ఞానము మీరిచ్చినదే, ఈ బలము మీరిచ్చినదే, ఈ స్వరము మీరిచ్చినదే, ఈ ఆయుష్ మీరిచ్చినదే. కాబట్టి నేను బ్రతికి ఉన్నానంటే కారణం మీరే. కాబట్టి మీరు తప్ప, మీ యందు తప్ప నేను దేనిని బట్టో, ఎవరిని బట్టో నేను అతిశయించను అని చెప్పి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు భయము భక్తితో ఉంటారని, బ్రతుకుతారని, సరిదిద్దుకుంటారని మనఃపూర్వకంగా విన్నవించుకుంటున్నానండి. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.